శ్రీశైలం డ్యాంలో దాదాపు 875 అడుగులు వాటర్ ఉన్నప్పటికీ కూడా మన ఎస్ఆర్బిసికి సంబంధించి వాటర్ వదలకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఈరోజు శ్రీశైలం డ్యామ్ ద్వారా ఈరోజు గోరకర్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పక్కనున్న మల్యాలకు, అంద్రినివాకు వాటర్ వస్తూ ఉంది. మరి మన ఎస్ఆర్బిసికి మాత్రం ఈరోజు వాటర్ ఇవ్వకుండా ముఖ్యంగా అధికారులు ఈరోజు అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ఎస్ఆర్బిసి ద్వారా వాటర్ ఇస్తే చాలా చోట్ల చిన్న చిన్న చెరువులు, కుంటలు, పశువులు తాగేదానికి కొంత వాటర్ టేబుల్ కూడా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. మీరే చెప్పినారు ఆరుతడి పంటలు వేసుకోండి, మీరు ప్యాడీ వేయొద్దని చెప్పి. కనీసం ఆరుతడి పంటలకైనా కూడా ఈరోజు మొక్కజొన్న ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు, ఎండిపోతూ ఉంది. కనీసం ఆ మొక్కజొన్నకైనా కూడా వాటర్ వదలకుండా మరి ఫ్లడ్ కెనాల్ అయినటువంటి గాలేరు నగర్ ద్వారా అవుకు రిజర్వాయర్కు నింపుతామని చెప్తా ఉన్నారు. అంటే ఎప్పుడైనా కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు ఏదైనా ఎక్సెస్ వాటర్ అయినప్పుడు మాత్రమే ఆ గాలేరు నగరికి వాటర్ వదలాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడూ లేని విధంగా మరి కొత్త సాంప్రదాయం తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎందుకు ఎస్ఆర్బిసికి వాటర్ వదలకుండా గాలేరు నగర్ ద్వారా ఎందుకు అవుకు రిజర్వాయర్కి పంపిస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో కానీ, బనగానపల్లి నియోజకవర్గంలో కానీ రైతులు లేరా? లేకుంటే మీరు అవుకు రిజర్వాయర్కు నింపి ఆ అవుకు రిజర్వాయర్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు వాటర్ అమ్ముకునేదానికి ఆ యొక్క రిజర్వాయర్ నింపుతా ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా కూడా పంట కాలువల ద్వారా వాటర్ వస్తే 10 మందికి రైతులకు ఉపయోగం ఉంటుంది. మరి ఈ యొక్క బోర్లలో వాటర్ టేబుల్ పెరుగుతుంది. అవి చూడకుండా ఏకపక్షంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ పరిధిలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మీకు తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా 2 మంత్రులు ఉన్నారు. మరి 2 మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు మరి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, పక్కనున్న తెలంగాణ దాదాపు ఈ యొక్క 35,315 క్యూసెక్కులకు వాటరు కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా చోటికి అన్నిటికీ వదులుతూ ఉన్నారు. అదేవిధంగా ఏపీకి కూడా దాదాపు 18,792 క్యూసెక్కులు ఈ యొక్క కరెంటు ఉత్పత్తి కోసం వాడుతూ ఉన్నారు. మరి రైతుల కోసం వచ్చేటప్పటికీ మరి ఎందుకు మీకు సవతి ప్రేమ చూపిస్తూ ఉన్నారో మాకు అర్థం కావడంలే. ఇప్పటికైనా కూడా ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలు చూడండి. ఇప్పటికే రైతులు ఎరువుల ధరలు పెరిగిపోయి చాలా వరకు అవస్థలు పడుతూ ఉన్నారు.
దాదాపు 28 1600 ఉండాల్సిన 28 బస్తా దాదాపు 2600 రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది. అదేవిధంగా 1300 అమ్మాల్సిన బస్తా 2300కు అమ్మే పరిస్థితి ఉంది. 1500కు అమ్మాల్సిన బస్తా 2500. ప్రతిదీ బస్తా కూడా దాదాపు 1000 రూపాయలు పెంచి ఇప్పటికే రైతుల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు. మీరు గత సంవత్సరం కూడా ఏ పంటకు కూడా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఏమన్నంటే ఈ సంవత్సరం వెళ్ళిన ఉంది అని చెప్పి మీరు చేతులు దులుపుకునే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీని మీద ఈ ప్రభుత్వం ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు, ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే బోర్లలో నీళ్లు కూడా మరి ఎక్కడ చూసినా కూడా రోజుకొక బోర్ ఫెయిల్ అవుతూ ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఈ యొక్క ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామాల్లో కనీసం తాగేదానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క ఎస్ఆర్బీసీ ద్వారా, గాలేరు నగర్ ద్వారా కాకుండా ఎస్ఆర్బీసీ ద్వారా పంట కాలువలకు కూడా నీళ్ళు ఇవ్వాలా. అదేవిధంగా మీరు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలకు వాటర్ ఇస్తూ ఉన్నారో ఆ వాటర్ను నిలుపుదల చేయాలా. ముఖ్యంగా ఇది మీరు రైతులకు సంబంధించి ఈ రిజర్వాయర్లు కానీ ఈ కాలువలు కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు దయవల్ల ఈరోజు పంట కాలువలు, ఈ యొక్క రిజర్వాయర్లు, పివి నరసింహారావు గారి దయవల్ల ఈ యొక్క రిజర్వాయర్లన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కానీ మీరు మాత్రం ఏదో ఫ్యాక్టరీలకు అమ్ముకొని ఈ ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కాకుండా కేవలం రైతులకు సంబంధించి ఏదైతే గోరకల్లు రిజర్వాయర్లో ఉన్న వాటర్ కానీ, అవుకు రిజర్వాయర్ ద్వారా ఉండే వాటర్ కానీ కేవలం రైతుల కోసమే ఉపయోగించాలి. అంతకుమించి మీరు ఏదైనా ఈ యొక్క వాటర్ను మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో మళ్లించి మరి ఇతరత్ర ఏదైనా కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము రైతులం అందరం కూడా ఆ యొక్క అవుకు రిజర్వాయర్ ముట్టడించి మరి రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మధ్య కేవలం ఒక యూరియా డిఏపి మాత్రమే ఓటీపీ నెంబర్ చెప్పి దాంట్లో అని చెప్పి వచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ మిగతా కాంప్లెక్స్ ఎరువులు కూడా అదే విధానం కొనసాగించాలని చెప్పి మళ్ళీ ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అటువంటిది ఏదైనా ఉంటే కూడా మీరు మానుకోండి. ఎందుకంటే రైతులు ఈరోజు ధరలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఒక్కొక్క బస్తాకు 1000 రూపాయలు ఏదైతే ఎరువుల ధరలు పెంచినారో అవన్నీ తగ్గించాలని చెప్పి, అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే డైరెక్ట్గా ఈ యొక్క ఎరువుల షాపులకు వెళ్ళి రైతులు కొనుగోలు చేసేవారో పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి, మరి ఈరోజు యూరియా కానీ డిఏపి కానీ ఎక్కడ కూడా దొరకడం లేని పరిస్థితి ఉంది. మరి షాపులలో ఖచ్చితంగా ఎరువుల దుకాణంలోనే ఈ యొక్క యూరియా కానీ డిఏపి కానీ మిగతా కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా స్టాక్ ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం.